పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా రష్యా అధ్యక్షులు ట్రంప్ పుతిన్ భేటీ ముగిసింది. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికగా ఉండగా 2.5 గంటల పైగా సాగినా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఇక ఈ భేటీలో అమెరికా తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అలాగే రష్యా తరపున విదేశాంగ శాఖ మంత్రి సెర్గేయ్ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యూరీ యువసోకోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి 3 చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు వచ్చినప్పటికీ ఇరు దేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. భేటీకి ముందు తొలుత ఇద్దరు నేతలు అలస్కాలోని యాంకరేజ్కు చేరుకుని ఇరువురు నేతలు కలిసి సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రమంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూశాయి. మరోవైపు అలస్కాలో వందలాది అమెరికన్లు ఒక చోటుకి చేరి ప్లకార్డులను ప్రదర్శించాయి. అధ్యక్షుడు ట్రంప్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అటు పుతిన్కు గానీ ఇటు రష్యాకు గానీ వ్యతిరేకంగా ఎలాంటి ప్లకార్డులు దర్శనమివ్వకపోవడం గమనార్హం. మరోవైపు వీరి భేటీ నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. హై రికార్డు నుంచి కింద పడ్డాయి. యుఎస్ బాండ్లు, డాలర్ల విలువ తగ్గిపోయాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.